నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున పని దినాల కల్పనకు కార్యాచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ చెలవడ నాగరాణి తెలిపారు. గురువారం మొగల్తూరు మండలం వారతిప్ప మురుగు కాలువలో ఉపాధి హామీ కూలీల ద్వారా జరుగుతున్న కిక్కిస తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ చెలవడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మస్టర్ లిస్టును పరిశీలించి ఎంతమంది హాజరయ్యారు, ఎన్ని రోజులు పని కల్పించారు, ఎన్ని గంటలకు పనికి హాజరవుతున్నారు తదితర వివరాలు తెలుసుకొని హాజరును స్వయంగా పిలిచి పనికి వచ్చిన వారి హాజరును నిర్ధారణ చేసుకున్నారు. ఈ సందర్భంలో కొందరు కూలీలు మాట్లాడుతూ వ్యవసాయ పనులు లేవని, వయసు కారణంగా వ్యవసాయ పనులు కూడా చేయలేకపోతున్నామని, ఉపాధి హామీ పనులు కల్పించడం వల్ల తమకు పని దొరుకుతోందని, చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ వద్ద ఆనందాన్ని వ్యక్తపరిచారు. వసతి గృహం విద్యార్థులకు మరింత శ్రద్ధగా విద్యను అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చెలవడ నాగరాణి అన్నారు. గురువారం నర్సాపురం మండలం వలందల రేవు హోలీ ల్యాండ్ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ డైనింగ్ ప్రదేశాన్ని, వసతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ చక్కగా చదువుకోవాలని, ధైర్యంగా ఉండాలని సూచించారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నర్సాపురం ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్లకు కానీ తెలియచేయాలని అన్నారు. నెలకు ఒకసారి వసతి గృహాన్ని తనిఖీ చేయాలని ఆర్డీఓకు సూచించారు. వసతి గృహం సూపరింటెండెంట్తో మాట్లాడి పిల్లలను బాగా చదివించి ప్రయోజనం చేయాలని, ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలిపారు. జిల్లాలోని వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించడం జరుగుతోందని, విద్యార్థులు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ చెలవడ నాగరాణి తెలిపారు. గురువారం మొగల్తూరు మండలం ముచ్చాలపల్లి బీసీ బాలికల వసతి గృహం, ఎస్బీఎం జిల్లా పరిషత్ హై స్కూళ్లను జిల్లా కలెక్టర్ చెలవడ నాగరాణి తనిఖీ చేసి వసతి గృహంలో చేపట్టిన పూర్తి చేసిన పనులను పరిశీలించారు. ఇంకా పెండింగ్ పనులు ఉంటే చేయించాలని, నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోరింగ్ పనులను, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పనులను, పైప్ లైన్ లీకేజ్ పనులను పూర్తి చేయడం జరిగిందని హౌసింగ్ పీడీ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా వసతి గృహ విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో అన్ని పనులు పూర్తి చేశామని, బాగా చదువుకుని విద్యలో రాణించాలని సూచించారు. అనంతరం వసతి గృహాన్ని ఆనుకొని ఉన్న ఎస్బీఎం జెడ్పీ హై స్కూల్ను పరిశీలించి 9వ తరగతి విద్యార్థితో కొద్దిసేపు సమయం ముచ్చటించారు. గురువారం నర్సాపురం మండలం రుస్తుంబాద లేస్ పార్కును జిల్లా కలెక్టర్ చెలవడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. లేస్ అల్లికదారులతో మాట్లాడుతూ నిత్య వినియోగం బహుమతిగా ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్న లేస్ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లోనూ లేస్ అల్లికను తెచ్చి పెట్టుకున్నంత నైపుణ్యతను చూపించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నర్సాపురం లేసుకు 100 సంవత్సరాల చరిత్ర ఉందని, ఆనాటి నుండి డొమెస్టిక్ మార్కెటింగ్ బాగా ఉండేదని, నేడు క్షీణించడం జరిగిందని అన్నారు. నర్సాపురం లేసు ద్వారా పూర్వవైభవం తెచ్చే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. ఆక్వా సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మత్స్యశాఖ సంబంధిత శాఖ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా సాగులో రైతులు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులు, వినియోగిస్తున్న నూతన యంత్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆక్వా ఎక్స్చేంజ్, కౌంట్ 366 సంస్థలు ఉపయోగిస్తున్న అధునాతన పరికరాలైన పవర్ మ్యాన్, స్టార్టర్స్, ఆక్వా బోర్డు వంటి నిర్వహణ గురించి ఆ సంస్థ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్కు, మత్స్యశాఖ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్, మత్స్యశాఖ అధికారులు ఆయా పరికరాలు వాడుతున్న రైతుల వివరాలు సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని అన్నారు. అంతేకాకుండా బయోప్లాక్ పద్ధతిలో నర్సరీలు ఏర్పాటు చేసుకొని రొయ్యల సాగు చేస్తున్న రైతుల గురించి వారి యొక్క ప్రొడక్టివిటీని తెలుసుకోవాలని అన్నారు. ట్రిబ్యునల్కు వచ్చే కేసులను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఆర్ఓ ముగిలి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ 2వ సమావేశం జిల్లా కలెక్టరేట్లోని వశిష్ఠ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశానికి డిఆర్ఓ ముగిలి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ డివిజన్ల పరిధిలో వచ్చిన ట్రిబ్యునల్ కేసులను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రతి వారం జరిగే పీజీఆర్ఎస్కు సీనియర్ సిటిజన్స్ నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం 2007 చట్ట ప్రకారం వయోవృద్ధులు వారి ఆస్తులు వారి పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు
అట్టి దస్తావేజుల్లో ఆస్తి వ్రాసి ఇచ్చిన వారి పోషణ సంరక్షణ చూడనట్లయితే అట్టి ఆస్తిని ఎప్పుడైనా తిరిగి వెనక్కి రిజిస్ట్రేషన్ చేయించుకోబడుతుందని అనే నిబంధన రాసి ఉంటేనే తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరుగుతుందని అవగాహన కలిగించే బోర్డులను సెక్షన్ 23 ప్రకారం గ్రామ సచివాలయంలోనూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఒక సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు విజన్ 2047 సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తణుకు శాసనసభ్యులు ఆర్ఎన్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తణుకు స్థాయి విజన్ యాక్షన్ ప్లాన్ 2047 యూనిట్ సమావేశాన్ని తణుకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆనందదాయకమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించుకొని రాబోయే 4 ఏళ్లలో గ్రామాల అభివృద్ధి సంక్షేమం అమలు చేసే ప్రజల వ్యక్తిగత అవసరాలు తీర్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. P4 విధానంలో అభివృద్ధి పనులు చేపట్టి తద్వారా ప్రజలు ఆర్థిక అభివృద్ధి సాధించడం, వారి తలసరి ఆదాయం పెరిగే దిశగా కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో P4 విధానంలో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండే విధంగా పేదరికం గెలిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు 2047 విజన్ ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 రూపొందించుకుని మన స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భానికి 2047వ సంవత్సరానికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక సంపన్న రాష్ట్రంగా, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా, ఆనందమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా మనకి ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ డాక్యుమెంట్ని రూపొందించుకొని గ్రామాల్లో విజన్ డాక్యుమెంట్ ద్వారా రాబోయే 4 సంవత్సరాల్లో ఎటువంటి పనులు చేయాలి, ఏ విధంగా ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని అమలు చేసి ముఖ్యంగా ప్రజల యొక్క వ్యక్తిగత అవసరాలని వారి పేదరికం గెలిచే విధంగా P4 విధానం ద్వారా ప్రజలందరినీ కూడా ఈరోజు ఆర్థిక స్వాతంత్రం సాధించే విధంగా ఎటువంటి రోడ్ మ్యాప్ ద్వారా వెళ్ళాలి. అదేవిధంగా మనకి కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నాయో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అవన్నీ కూడా సాధించే విధంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, ఇక్కడ ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి, కొత్త ఆదాయ వనరులు ఏ విధంగా సృష్టించుకోగలం, అలాగే ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగే విధంగా వారికి ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా తలసరి ఆదాయం పెరిగే విధంగా ఏ విధంగా విజన్ ఏర్పరచుకోవాలి. అలాగే డెవలప్మెంట్కి సంబంధించి గ్రామ స్థాయి నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా సమగ్రంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది మనం ఒక రోడ్ మ్యాప్ ఏర్పరచుకొని సో 3 ప్రధానమైన ఈ విజన్ యాక్షన్ ప్లాన్ 2000 ఈ విజన్ యాక్షన్ ప్లాన్ దాంట్లో బాగానే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. బట్ కాన్సెప్ట్ మాత్రమే ఉంది. అట్లాగే అగ్రికల్చర్ సెక్టర్ వచ్చేటికి తాగే నీటిలో, పీల్చే గాలిలో మనతో పాటు ప్రతి పశువులు, పక్షులు అన్నీ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ ని, పొల్యూషన్ ని పీలుస్తూ తాగుతూ వాటి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాయి. అభివృద్ధి అంటే ఈ క్లీన్లీనెస్ తోటి మన యొక్క సివిలైజేషన్ అనేది మన యొక్క విలేజెస్, పట్టణాలు అన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి. గార్బేజ్ ఎక్కడ పడితే విచ్చలవిడిగా వేయకుండా ఒక బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా PM సూర్యఘర్లో ప్రతి ఇంటికి సోలార్ వేసుకునే విధంగా 3 కిలోవాట్కి 78,000 మ్యాక్సిమం సబ్సిడీ ఇస్తూ
ఈ స్కీమ్ మనకి రోల్ అవుట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. దానికి మన గౌరవ సీఎం గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో కనీసం 10,000 యూనిట్స్ అన్నా కూడా పెట్టించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి టార్గెట్ చెప్పారు, మాకు టార్గెట్ పెట్టారు. అయితే ఈ టార్గెట్ ముందుకు తీసుకెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ముందుకు వెళ్ళడం కుదురుతుంది. జీడీపీలో 47% అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్, హార్టికల్చర్ చాలా తక్కువ ఉంది. ఈ రెండింటి నుంచే వస్తుంది. అతి ఎక్కువ కంట్రిబ్యూటర్ అయిన ఆక్వాకల్చర్లో పెర్ ఏకర్ ప్రొడక్టివిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు ఎకరాకి 4.5 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. దాన్ని మనం 6 టన్స్ వరకు కనుక పెంచుకునేటట్టయితే, అంటే పెంచుకోవడానికి దానికి చాలా ఉంటాయి. డిసీజెస్ కంట్రోల్ చేసుకోవాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బెటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా రైతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే లాస్ట్ 4 years నుంచి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అన్న విషయం మాకు దృష్టిలో ఉంది. అయితే ఈ సంవత్సరం కొంతవరకు రేటు బాగానే ఉంది. అయినప్పటికీ కూడా పెర్ ఏకర్ ప్రొడక్టివిటీ పెంచుకోవడం మీద ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, మా దగ్గర నుంచి, జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ విలేజ్ ఫిషరీస్ ఆఫీసర్స్ వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దీనికోసం రైతులకి ప్రత్యేకమైన వర్క్షాప్స్ పెట్టాలి. అడ్వాన్స్ సిస్టమ్స్ అయిన బయోఫ్లాక్ ఆక్వాకల్చర్, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్, వీటిని అడాప్ట్ చేసుకోవడానికి మన ఫార్మర్స్కి ట్రైనింగ్స్ పెట్టాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేసి ఇచ్చిన మాట కట్టుబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తనకు ఎమ్మెల్యే ఆర్వి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇరగవరం మండలం ఓగిడిలో కిడ్నీ డయాలసిస్ చికిత్స పొందుతున్న బాధితురాలు పిల్లి సత్యవతి కుటుంబానికి 10,000 పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. కిడ్నీ డయాలసిస్ పొందుతున్న రోగులకు అందజేసే పెన్షన్ వారికి చేదోడు వాదుడుగా ఉంటుందని పేర్కొన్నారు. సత్యవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలో పిల్లి సత్యవతి గారు కిడ్నీ డయాలసిస్ పేషెంట్గా ఉండి ఈరోజు పెన్షన్ని అందించడం జరిగింది. 10,000 రూపాయలు పెన్షన్ మొదటి నెల అందించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారికి పెన్షన్లు అందించే విధానం, అదేవిధంగా ముఖ్యంగా ఇటువంటి కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి ఈరోజు 10,000 రూపాయలు నెలకి పెన్షన్ అందిస్తూ వారి బాగోగులను చూసుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తణుకు నియోజకవర్గంలోని బూత్ లెవెల్ అధికారులకు తణుకు మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బిఎస్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నుండి 233 మంది బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. కొత్తగా ఓటర్ నమోదు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తొలగింపులు, సవరణలపై వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రాధాన్యతను తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉండాల్సిన సమాచారంపై వివరించారు. తణుకు ఇరగవరం తహసీల్దారులు డివిఎస్ఎస్ అశోక్ వర్మ, ఎం సుందర్రాజు, స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ ఎస్ శివశంకర్ పాల్గొన్నారు. తణుకు మానవత ఆధ్వర్యంలో గమ్ని ఫంక్షన్ హాల్లో దివ్యాంగురాలు గుమ్ములూరు దుర్గాభవానికి జీవనోపాధి నిమిత్తం దాతలు కంచెల తినాద్రావు, చేకూరి ప్రదీప్, పూసరపు నాగశివ గాంధీ విరాళంగా ఇచ్చిన మొత్తంలో ఎప్సాన్ ప్రింటర్ను కొనుగోలు చేసి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ విస్తరణ అభివృద్ధి కమిటీ డాక్టర్ కోడు రాధా పుష్పవతి మాట్లాడుతూ, దాతలు ఇచ్చిన విరాళంతో భవానికి ఇచ్చిన ప్రింటర్ ద్వారా తన కాలం మీద తాను నిలబడే విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అన్నారు. జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమ్ని రాంబాబు మాట్లాడుతూ, సభ్యత్వాలు, దాతలు ఇచ్చిన విరాళాలతో తణుకు మానవత సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. సోమవారం నుండి నిర్వహిస్తున్న చలివేంద్రానికి చిట్టూరి సుజాత 10,000 రూపాయల విరాళంగా అందజేశారు. సంస్థ అధ్యక్షులు కట్టారి శారదాదేవి అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి బొల్లం రామకాశి, ట్రెజరర్ అక్కిన కాశీ విశ్వనాథం, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, విశిష్టదాత చిట్టూరి సుజాత, పూర్వోపాధ్యక్షులు, మానవత సభ్యులు పాల్గొన్నారు. దుర్గా భవాని తను దివ్యాంగురాలు. తను మానవతా సంస్థని సహాయం అడిగింది. తను జిరాక్స్ షాప్ పెట్టుకుంటాను, నాకు సహాయం చేయండి అని అడిగింది. దాన్ని తణుకు మానవతా సంస్థని సంప్రదించాము. తర్వాత కొంతమంది డోనర్స్కి డైరెక్ట్గా కూడా పెట్టడం జరిగింది ఆ అమ్మాయి గురించి.
పెడితే వాళ్ళు వెంటనే స్పందించడం జరిగింది. మొత్తం 10,000 రూపాయలు విలువ గల ఆ అమ్మాయికి ప్రింటర్ని, ఎప్సాన్ ప్రింటర్ని అందజేయటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి విశిష్టదాత చుట్టూరి సుజాత గారు ఇచ్చిన 2 లక్షల రూపాయల్లో 10,000 రూపాయలు తుపాకుల సరస్వతికి ఆరోగ్యం కోసం ఆ అమ్మాయికి ఇవ్వటం అనేది జరిగింది. ఈరోజు తణుకు మానవతా సంస్థ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలని మనం చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా చక్కగా మంచిగా జరగాలని భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా ప్రాబ్లం అనేది మేడం దాకా తీసుకురావడం జరిగింది. నా పేరు దుర్గాభవాని. నాకు మ్యారేజ్ అయిన తర్వాత భర్త చేశాడు, 2 పాపలు. సో అయితే నేను కష్టపడి పిల్లల్ని పోషించుకోవాలని చెప్పేసి మేడం గారిని సహాయం కోరగా మేడంని నా ప్రాబ్లం చెప్పి సహాయం అడిగాను. దానివల్ల మేడం నాకు జీవనోపాధి కల్పించినందుకు మానవతా స్వచ్ఛంద వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు 7వ తారీఖున చదివేంద్రం స్టార్ట్ చేస్తున్నారు తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో. దానికి చిట్టూరి సుజాత గారు వాళ్ళ హస్బెండ్ పేరిట చిట్టూరి అచ్యుతరాం ప్రసాద్ గారి పేరిట 10,000 రూపాయలు మొట్టమొదటిగా విరాళాన్ని అందించడం జరుగుతుంది. మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని తణుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించనున్నట్లు తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొనాలని జడ్జి కోరారు. ద్వారకా తిరుమల వెళ్లే తణుకు పరిసర ప్రాంత వెంకటేశ్వర వారి భక్తుల సౌకర్యార్థం తణుకు నుండి ప్రతిరోజు ద్వారకా తిరుమలకు బస్సు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని తణుకు పట్టణ పరిసర ప్రాంత భక్తులు, ప్రయాణికులు ఉపయోగించుకోవాలని డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ కోరారు. తణుకు బస్టాండ్ నుండి ఉదయం 5:15 తణుకు టౌన్ నుండి ఉదయం 9:40 మధ్యాహ్నం 2:40 ద్వారకా తిరుమల నుండి తణుకు టౌన్కు ఉదయం 7:30 మధ్యాహ్నం 12:30 సాయంత్రం 5:20 బస్సులు ప్రతిరోజు ఉంటాయని సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. ఆప్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం మానుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని మేనేజర్కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ఆప్కాస్ నుండి తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం అన్యాయమని అన్నారు. గత 25 సంవత్సరాల నుండి ఎవరు అందించిన సేవలు మున్సిపల్ కార్మికులు అందించడం జరుగుతోందని అన్నారు. గతంలో విశాఖ హుదూద్ తుఫాన్, కరోనా, విజయవాడ వరదల వంటి ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి కార్మికులు పనిచేశారని తెలిపారు. మున్సిపల్ కార్మికులు కాలు కడిగి దేవుళ్ళని పొగడడం తప్ప వాళ్ళ ఆకలి బాధలు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు ఎన్ ఆదినారాయణ బాబు, ఉండాజోరపు శ్రీను, గెల్లా విజయ్ కుమార్, డి సత్యనారాయణ రాజు, శ్రీదేవి, సురేష్, ప్రసాద్, దువ్వాపు గంగాధర్, మందులయ్య, పద్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. తణుకు నారాయణ పాఠశాలలో ఈ కిడ్స్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో యూకేజీ చదువు పూర్తి చేసుకుని తదుపరి తరగతిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ కె సత్యనారాయణ అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించగా పశ్చిమ గోదావరి జిల్లా నారాయణ పాఠశాల ఏజిఎం పి రామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించారు. కోఆర్డినేటర్ బి తునిషా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇన్ఛార్జ్ రమణ, పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ ఫార్మసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం గురువారం తణుకులో నిర్వహించారు. సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా బింక అనిల్ చక్రవర్తి, రాష్ట్ర అధ్యక్షుడిగా లుక్కా నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇమ్మంది కృష్ణంరాజు, కార్యదర్శిగా ఎన్ వెంకట రవిశంకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ సురేష్ బాబు కోర్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.